ముస్లింలు క్రిస్టియన్లు మనందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ వెంకటరెడ్డి గారు వేదిక నుంచి చెప్పాల్సినంత పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు అది. వీళ్ళిద్దరూ గీత బయట ఉన్నారు. మనం కబడ్డీ ఆటలో వాళ్ళొక పక్కన మనం ఒక పక్కన ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. చిన్న పిల్లలు మన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ థర్డ్ ఎం ముస్లింలు మిషనరీలు మిగిలిపోయాక థర్డ్ ఎం ఏదైతే మెకాలే మానసపుత్రులు ఉన్నారో ఈ థర్డ్ ఎం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీళ్ళు? భారతదేశానికి స్వాతంత్రం రాగానే ఈ కమ్యూనిస్టులంతా కూడా భారత ప్రధాని దగ్గరికి పోయి మాకు ఒక విద్యాశాఖ ఇవ్వండి, మేము సరిపెట్టుకుంటాము అన్నారు. ప్రధానమంత్రికి రక్షణ శాఖను ఆర్థిక శాఖను అడిగితే కష్టం, కానీ విద్యాశాఖనే కదా అని ఇచ్చేశాడు. విద్యాశాఖ మంత్రి తీసుకున్న తర్వాత ఏం చేశారు? విద్యా చరిత్ర పాఠ్య పుస్తకాలలోకి విషం నింపారు. మనందరం చదువుకున్నాం, హిస్టరీ చదువుకున్నాం. ఎవరి హిస్టరీ చదువుకున్నాం? అక్బర్ చరిత్ర, బాబర్ చరిత్ర, హుమాయూన్ చరిత్ర, జహంగీర్ చరిత్ర, షాజహాన్ చరిత్ర, ఔరంగజేబ్ చరిత్రలు చదువుకున్నాం. ఎక్కడైనా ఈయన చరిత్ర హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చదివామా? కృష్ణుడు పుట్టిన భూమి, రాముడు పుట్టిన భూమి అని ఎక్కడైనా మనం చదువుకున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ యొక్క శిష్యులు ఇంకా మిగిలి మెకాలే మానసపుత్రులు ఏ స్థాయికి వెళ్ళారంటే ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో తిష్టవేసి జేఎన్యూలో మొన్నటికి మొన్న మనందరం వార్తలలో చూసాం. జేఎన్యూ విద్యార్థులు ఏమని నినాదాలు ఇస్తున్నారు? భారత్ తేరే టుకుడే హోంగే, భారత్ తేరే టుకుడే హోంగే, భారత్ కి బర్బాదీ తక్ జంగ్ రహేగి. అంటే భారతదేశమా నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాం, భారతదేశం ముక్కలయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఎవరి మీద యుద్ధం చేస్తారో బాబు? ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశంలో ఉన్న ఆటో వాళ్ళలు, రిక్షా వాళ్ళలు, కర్షకులు, కార్మికులు పట్టిన పన్నుతోటి చదువుకొని జేఎన్యూలో కూర్చొని పిహెచ్డీలు చేస్తూ ఏమని నినాదాలు ఇస్తున్నారు? ఇదా నువ్వు ఇచ్చిన నినాదాలు. ఇంకేమని నినాదాలు ఇస్తున్నారు? అఫ్జల్ హమ్ షర్మిందా హై, తేరే కాతిల్ అబ్ తక్ జిందా హై. అఫ్జల్ మేము సిగ్గుపడుతున్నాం, నిన్ను చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఇది వాళ్ళు ఇస్తున్న నినాదాలు. ఇంకా దీన్ని కాదు వాడు బుద్ధి తక్కువ జైలులో ఉండి ఇస్తే దీన్ని అవును అని వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మనందరం ఇక్కడ థర్డ్ ఏం గురించి గుర్తుంచుకోవాల్సింది మిగతా ఇద్దరు శత్రువులు బయట ఉన్నారు. బాహ్య శత్రువు వీడు ప్రొఫెసర్ల రూపంలో, జర్నలిస్టుల రూపంలో, యాక్టర్ల రూపంలో, డాక్టర్ల రూపంలో మీ పక్కింట్లో, మా పక్కింట్లో, మీరుంటున్న అపార్ట్మెంట్లో, నేనుంటున్న అపార్ట్మెంట్లో, విల్లాలో ఎక్కడైనా ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త. వీళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇటువంటి సమస్య వస్తుందని కాబోలు 100 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ గారు ఇటువంటి రుగ్మతలన్నిటికీ మందు కనుక్కున్నారు. ఎవరైనా ఆ డాక్టర్ గారి పేరు కానీ ఆ మందు పేరు కానీ చెప్తే విని సంతోషిస్తాం. ఆర్ఎస్ఎస్. ఆ మందు పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. కనుక్కున్న డాక్టర్ గారి పేరు డాక్టర్ కేశవ్ బలీరామ్ పంత్ హెడ్గేవార్. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని 100 సంవత్సరాల క్రితం ఊహించిన ఆ పెద్ద ఆయన 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల సందర్భంగానే దేశమంతా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి మిత్రులు. మరి 100 సంవత్సరాలు అయింది కదండి ఆర్ఎస్ఎస్ గురించి మాకు కూడా చాలా తెలియదండి. శాఖకి వెళ్తే తెలుస్తుందేమో. ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల చరిత్రను నేను ఇప్పుడు చెప్పదలుచుకుంటే 100 రోజులైనా అయిపోదు, 100 గంటలైనా గడవదు. కాబట్టి ప్రకృతి సహకరించిన 4 ముక్కలలో చెప్పేస్తాను. ప్రకృతి మాకు కోపం వస్తే మనం భరించలేము. కాబట్టి 100 సంవత్సరాల చరిత్రను 4 ముక్కలలో చెప్తాను. ప్రతి 25 సంవత్సరాలను ఒక కాలఖండంగా విభజించుకుంటే 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు డాక్టర్ హెడ్గేవార్. 1925లో స్థాపించే నాటికి మనందరం డాక్టర్జీ యొక్క గొప్పతనం గురించి మనందరం గర్వపడాల్సిన ఒక అంశం మీ అందరికీ చెప్తాను. డాక్టర్జీ తెలుగువారు ఆర్ఎస్ఎస్ను స్థాపించిన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ గారు తెలుగువారు కావడం మనందరికీ అదృష్టం. వారి పూర్వీకులు నిజామాబాద్ జిల్లా తెలుసు కదా మనందరికీ. నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి, మంజీరా, హరిద్రా నదులు సంగమం త్రివేణి క్షేత్రం కందకుర్తి దగ్గర నరసింహశాస్త్రి అనే ఒక కుటుంబం నివసిస్తుండేది. నిజాం పరిపాలన చేపట్టి పూజలు పురస్కారాలు ఏమీ లేకపోవడం వల్ల పొట్ట చేత పట్టుకుని నరసింహశాస్త్రి కుటుంబం నాగపూర్ తరలి వెళ్ళింది. నరసింహశాస్త్రి వంశంలో పుట్టిన వారే బలీరామ్ పంత్ కొడుకే కేశవ్ బలీరామ్ పంత్ హెడ్గేవార్ గారు నాగపూర్లో జన్మించిన తర్వాత మనకి ఈ రోజులలో ఎట్లయితే కరోనా మహమ్మారి వచ్చిందో వారు 11
11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ రోజులలో పూనా నాగపూర్లలో చాలా పెద్ద ఎత్తున ప్లేగు వ్యాధి వచ్చింది. ఒకే రోజు తాను 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకే రోజు తల్లిదండ్రులు ఇద్దరిని ప్లేగు వ్యాధిలో కోల్పోయారు డాక్టర్జీ. ఆయన నిబ్బరం కోల్పోకుండా తన యొక్క తెలివిని చూసిన మీలాంటి పెద్దవాళ్ళందరూ తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేశారు. పూనాలో హాస్టల్లో చదువుకుంటున్న సందర్భంలో వారికి జన్మించిన సుకృతం ఏమిటంటే బాలగంగాధర్ తిలక్ గారిని కలుసుకునే అవకాశం లభించింది. అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, 1910లో వారికి నేషనల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మనందరం ఇయ్యాల ఎంబీబీఎస్లో సీటు 115 సంవత్సరాల క్రితం వారు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మన పిల్లలకి ఇవాళ నీట్లో సీట్ వస్తే మనం ఎంత సంతోషపడుతున్నాం. 115 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ సీట్ వస్తే వారు కలకత్తాకి వెళ్ళి నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత ఇంటికి రాగానే కుటుంబం అంతా డాక్టర్ తప్పకుండా పెళ్లి చేయాలి, చాలా పెద్ద సంబంధాలు చూస్తున్నారు. వారు చెప్పారు, నేను ఎటువంటి పెళ్లి చేసుకోదలుచుకోలేదు. సమాజం అందరూ డాక్టర్లు, మానవ నిర్మాణ శాస్త్రం బాడీ ఎనాటమీ చదువుతారు. ఈ డాక్టర్ గారు సమాజ నిర్మాణ శాస్త్రం చదివారు. సమాజ నిర్మాణం ఈ రుగ్మతలు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ రుగ్మతలన్నిటికీ మందు కనపట్టేవి ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్రను 4 భాగాలలో చెప్తాను. 1925లో వారు స్థాపించారు. 50 వరకు మొదటి 25 సంవత్సరాలలో బాలారిష్టాలను అంటే చిన్నపిల్లలు ఎలాగైతే ఎదుగుతారో పాకడం, దొరలడం, అంబాయడం లాంటి స్టేజ్లను ఎదుర్కొంటున్న సందర్భంలో చరిత్ర తెలిసిన స్వయం సేవకులు కూడా అందరు ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు మాతృమూర్తి అందరు ఉన్నారు. అందరికీ తెలిసింది ఆర్ఎస్ఎస్ను చరిత్రలో 3 సార్లు నిషేధించారని. కానీ మిత్రులారా, ఆర్ఎస్ఎస్ను చరిత్రలో 4 సార్లు నిషేధించారు. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడింది. 1933లో మొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వం 8 ఏళ్ల పసికూనను నిషేధించింది. సరే, నిషేధం ఎట్లా పోయింది ఏంటి అనేది చరిత్ర. 1925 నుంచి 50 చివరి నాటికి 1948లో గాంధీజీ హత్య గావించబడ్డారు. గాంధీజీ హత్య నెపాన్ని, నేరాన్ని ఆర్ఎస్ఎస్ మీదకి నెట్టి మొదటిసారి నిషేధించారు. ఆ నిషేధం నుంచి ఎట్లా కడిగిన ముత్యంలాగా పైకి వచ్చి ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఎట్లా బయటకు వచ్చి ప్రజాసేవలకు వచ్చిందో మనం చూసాం. రెండవ క్వార్టర్ స్టార్ట్ అయింది 1950 నుంచి 75 వరకు. రెండవ క్వార్టర్లో ఆర్ఎస్ఎస్ తనంతర తాను మాతృమూర్తిగా ఉండడం కాదు, చాలా రకాల ప్రతి క్షేత్రంలో స్వయం సేవకుడు ఉండాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రూపంలో విద్యార్థుల కోసం, భారతీయ కిసాన్ సంఘ్ కర్షకుల కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల కోసం, విఎస్పీ హిందువుల కోసం రకరకాల సంస్థలను స్థాపించి ఇవాళ 36 పరివార సంస్థలతోటి ప్రతి క్షేత్రంలో విస్తరించడమే కాకుండా తన యొక్క భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ, తాను ప్రధాని కాగానే మొట్టమొదటి దేశానికి డేంజర్గా ఆర్ఎస్ఎస్ను వర్ణిస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను ఉన్నంత కాలం ఆర్ఎస్ఎస్ జెండా ఈ భారతదేశంలో 1 ఇంచు మీద కూడా ఎగరనియ్యనని శబ్దం చేసిన నెహ్రూను 1962లో చైనాతోటి యుద్ధం రాగానే, చైనాతోటి యుద్ధంలో సైనికులు వేలాదిగా మరణిస్తున్న సమయంలో, సైనికులు క్షత్రగాత్రులు అవుతున్న సమయంలో రక్తం అవసరం రాగానే ఈ భారతదేశ యువతకు ప్రధాని ఎవరైనా రక్తం ఇస్తారా అని ఈ రాత్రిపూట 8 గంటలకు వారు పిలుపునిస్తే పొద్దున 5 గంటలకు స్వయం సేవకులందరూ శాఖలలో ఏ విధంగా అయితే ఉంటారో మొత్తం బారులు తీరి నిలబడ్డారు స్వయం సేవకులంతా. వారి సేవలను గుర్తించిన నెహ్రూ అదే నోటితోటి 1963 గణతంత్ర దినోత్సవానికి స్వయం సేవకులు ఆహ్వానించడం మనం చరిత్రలో చూసాం. 1963 జనవరి 26 నాడు 2500 మంది స్వయం సేవకులు భారత సైన్యంతో కలిసి కర్తవ్య పథలో కవాతు నిర్వహించారు. సోదరులారా, మనందరికీ తెలుసు లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు గాంధీజీ హత్య జరగగానే ఆర్ఎస్ఎస్ ఇస్ వెరీ డేంజరస్ టు దిస్ కంట్రీ అన్నారు. అది అంత పెద్ద ఆయన స్టేట్మెంట్. రెండో భాగం చివరి నాటికి 1950 నుంచి 75 నాటికి ఎమర్జెన్సీ విధించబడింది దేశంలో. ఎమర్జెన్సీ వచ్చిన నేపథ్యంలో లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి స్టేట్మెంట్ మనందరికీ గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఆర్ఎస్ఎస్ ఇస్ ద ఓన్లీ హోప్ ఫర్ దిస్ కంట్రీ, ఆర్ఎస్ఎస్ ఇస్ ద ఓన్లీ హోప్ ఫర్ దిస్ కంట్రీ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. 3వ క్వార్టర్లో అడుగుపెట్టింది ఆర్ఎస్ఎస్. 1975 నుంచి 2000 సంవత్సరం వరకు ఎమర్జెన్సీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడ వేదిక మీద కూర్చొని ఉన్నారు. చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో రామశిలలు మోసిన వాళ్ళు ఉన్నారు, ఇటుకలు పంపించిన వాళ్ళు ఉన్నారు, మట్టి పంపించిన వాళ్ళు ఉన్నారు. రామజన్మభూమిలో శ్రీరాముని భవ్య మందిరం నిర్మించేదాకా జుట్టు కట్ చేసుకుని వాళ్ళు ఉన్నారు. కేశానికి తైలం పెట్టిన వాళ్ళు ఉన్నారు. మాతృమూర్తులు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. శిలాన్యాస చేసినప్పుడు
లాఠీ చార్జీ జరిగితే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. అలాగే మత మార్పులకు వ్యతిరేకంగా ఏకతా యాత్రలు జరిగిన ఆర్ఎస్ఎస్ మనకు తెలుసు. సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇందాక మాతృమూర్తి చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. ఆ 3వ క్వార్టర్ చివరి నాటికి మనందరం ఒక గమనించదగ్గ విషయం జరిగింది. 1998లో ఈ భారతదేశానికి ఒక స్వయం సేవక్ ప్రధానమంత్రి అయ్యాడు అటల్ బిహారీ వాజ్పేయి రూపంలో. మనం ఉంటున్న ఈ చివరి 2000 నుంచి 2025 సంవత్సరం ఈ చివరి క్వార్టర్లో భారతీయ సంస్కృతి మనందరికీ తెలుసు, భారతదేశాన్ని దాటి ఆసియా ఖండంలో ఎప్పటి నుంచో ఉంది, ఇండోనేషియా లాంటి కంట్రీలెస్లో ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది అమెరికా వెళ్ళి వస్తుంటారు, 6 నెలలు అమెరికాలో 6 నెలలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు. ఇవాళ అమెరికాలో అరిజోనా అనే ఒక రాష్ట్రం ఉంది. అరిజోనా రాష్ట్రంలో గ్రేట్ కెన్యన్ నేషనల్ పార్క్ అని ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. అక్కడ 3 పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలకు పెట్టిన పేర్లు ఏమిటో తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. పర్వతాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పేరు పెట్టుకోవాల్సిన అమెరికా వారికి ఎందుకు వచ్చింది? భారతీయ సంస్కృతి ఎల్లలు దాటి ఇవాళ పాశ్చాత్య సంస్కృతిని చేరుకుంటుంది. పాశ్చాత్య సంస్కృతి మీద ఓవర్టేక్ చేసి హిందూ సంస్కృతి విశ్వవ్యాప్తం అవుతుంది. అది మనందరం గర్వకారణం. సరే అండి, 100 సంవత్సరాల చరిత్ర 4 మొక్కల్లో చెప్తా అన్నారు, చాలా బాగుంది, మేము కూడా హర్షిస్తున్నాం. మరి ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనాల ద్వారా ఏం చెప్పదలుచుకుందండి? ఆర్ఎస్ఎస్ ఇంతమందిని మీ అందరి చాలా విలువైన సమయం, మీరందరూ 3 గంటల నుంచి పెద్ద వయసు వాళ్ళు, నా తండ్రి వయసు వాళ్ళు, మా అమ్మ వయసు వాళ్ళు అందరూ కూర్చొని శ్రద్ధగా వింటున్నారు. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పదలుచుకుంది ఈ సందర్భంలో? హిందూ సమ్మేళనం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఏం చెప్పదలుచుకున్నది మాతృమూర్తి సునీతారెడ్డి గారు చెప్పారు. పంచ పరివర్తన జరగాలి, కుటుంబాలు బాగుపడాలి, పర్యావరణం రక్షించబడాలి, సమాజంలో మనందరం కలిసి ఉండాలి, సామాజిక సమరసతలు నెలకొనాలి, స్వదేశీ ఉత్పత్తులు కొనాలి, విదేశీ ఉత్పత్తులను విడనాడాలి, నాగరిక పరివర్తన పేరు మీద మనందరం పౌర విధులు నిర్వర్తించాలి. మాతృమూర్తి చాలా చక్కగా వివరించారు, వారు స్వయంగా ఉపాధ్యాయుని. ఇంకా ఏం కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ ఈ సందర్భంగా? 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మనందరం 3M గురించి ఇంతసేపు చెప్పాను. 2 Mలు బయట శత్రువు, 3వ M మన ఇంటి పక్కన ప్రొఫెసర్ల రూపంలో, జర్నలిస్టుల రూపంలో, యాక్టర్ల రూపంలో, డాక్టర్ల రూపంలో ఉండే 3rd M మన ఇంటి పక్కన ఉండొచ్చు. 4th M ఉంది. 4th M మనందరిలో ఉంది, మనందరి దగ్గర ఉంది. 4th M మొబైల్. ఇది మీ దగ్గర, నా దగ్గర, మన పిల్లల దగ్గర, అందరి దగ్గర ఉంది. ఇది చేసే దీని యొక్క అనర్థాలు నేను మీకు మైక్ ఇస్తే మీరు 1 గంట సేపు చెప్పగలుగుతారు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చెప్పగలుగుతారు. కాబట్టి దీని యొక్క దురుపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి నేను చెప్పకపోవడం లేదు. ఆర్ఎస్ఎస్ ఏమని పిలుపునిస్తుందంటే ఒక 2-3 విషయాలు ఆలోచించవచ్చా? ఈ సమాజం మనందరం గురించి ఆలోచిద్దామా? ఈ మొబైల్ గురించి ఏం చేద్దాం? ఈ మొబైల్ గురించి ఏం చేద్దామంటే మొబైల్ పార్కింగ్ చేయొచ్చా ఆలోచించండి. మనం ఎట్లయితే ఇక్కడికి రాగానే, ఇంటికి రాగానే బండి పార్కింగ్ చేస్తామో, కార్ పార్కింగ్ చేస్తామో, ఇంటికి రాగానే మొబైల్ పార్కింగ్ చేయాలి. ఇంట్లోకి రాగానే ఫస్ట్ చెప్పు నిడిచి మొబైల్ తీసి పక్కన పెట్టేసి అమ్మతోటో, నాన్నతోటో, భార్యతోటో, పిల్లలతోటో 1 గంట సేపు, 1 అర్ధ గంట సేపు చాలా భోజనం చేసినంత 15 నిమిషాల సేపు గడుపుదామా? ఇది పెద్ద విషయమా? ఆలోచించవచ్చా? ఆలోచిద్దాం. మొబైల్ పార్కింగ్ గురించి ఆలోచిద్దాం. 2వ అంశం ఉంది. ఆర్ఎస్ఎస్ ఏమని అడుగుతుంది సమాజాన్ని? మొబైల్ ఫాస్టింగ్ చేద్దామా? అందరం శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, సోమవారం ఉపవాసం ఉండేవాళ్ళు, గురువారం ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. మరి మొబైల్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, వివిధ రకాల దేవతల కోసం ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, మొబైల్ ఫాస్టింగ్ ఒక రోజంతా కూడా మొబైల్ పక్కన పెట్టాలి. రేవంత్ రెడ్డి ఫోన్ చేయనండి, కేసీఆర్ ఫోన్ చేయనండి, మన మొబైల్ ఎత్తద్దు. నేను ఇది 2012 జూన్ 12, రేపటికి 14 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. 12వ తేదీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, గొప్ప కోసం చెప్పట్లేదు. మీరందరూ నాకంటే పెద్ద వయసు వాళ్ళు. 15 సంవత్సరాలుగా నా మిత్రులు చాలా మంది ఇక్కడ ఉన్నారు, అడగొచ్చు. ఇది సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. 15 సంవత్సరాలు ఇది మోగలేదు ఈ ఫోను. ప్రతి అర్ధ గంట తర్వాత ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత చూసుకుంటాము మళ్ళీ అడ్రస్. ఇది నేను గొప్ప కోసం చెప్పడం లేదు. మనందరము ఫాస్టింగ్ చేయొచ్చా, మనం ఆలోచిద్దాం. సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చా, ఆలోచిద్దాం. ఇక 3వది మొబైల్ అడిక్షన్. మొబైల్ వాడొద్దని ఎక్కడ ఆర్ఎస్ఎస్ చెప్పడం లేదు. టెక్నాలజీని ఉపయోగించాలి, చాట్ జీపీని ఉపయోగించాలి, గూగుల్ మాత్రం ఉపయోగించాలి, జెమినీని ఉపయోగించాలి. కానీ అది మనకు బానిసగా ఉండాలి, మనం దానికి బానిసగా ఉండొద్దు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ టైంలో వర్షం కొద్దిగా ఆగింది కాబట్టి 1 నిమిషంలో మొబైల్ యొక్క ఎంత దురుపయోగాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసినప్పటికీ చాలా హృదయ వేదనతోటి ఈ సందర్భం చెప్తున్నాను. ఎందుకంటే ఇది నీ కథ కాదు, పేపర్లో చదివింది కాదు, పక్కగా ఇప్పుడు కూడా కుటుంబం ఉంది. ఇస్తాను. ఒకరోజు అర్ధరాత్రి పూట నాకు ఫోన్ వచ్చింది.
అర్ధరాత్రి అపరాత్రి ఎటువంటి ఫోన్లు వస్తాయో మనందరికీ తెలుసు. దుఃఖ సమాచారం, నా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర మిత్రుడు యాక్సిడెంట్లో చనిపోయాడు, కారులో వస్తున్నాడు, లారీ గుద్దింది, భార్యాభర్తలు ఇద్దరు ముద్దరు కూర్చున్నారు, వెంటనే స్పాట్లో చనిపోయారు, వెనక కూతురు కొడుకు కూర్చున్నారు, కూతురు కోమాలకు పోయింది, కొడుకు ఒక్కడే బతుకున్నాడు. ఇది సమాచారం. ఎవరమైనా చాలా బాధపడతాం. ఆ రాత్రి 1 గంటల నుంచి నిద్రపోలేదు, ఆలోచిస్తూ పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. కారులో ఒకటే ఆలోచించుకున్నాను, చనిపోయిన వాళ్ళని ఎట్లాగో తీసుకురాలేము, కాబట్టి బతుకున్న ఆ పిల్లవాడి కోసం ఏం చేద్దాం అని ఆలోచించి ఏబీవీపీలో పనిచేసిన వాడిగా ఎవరికైనా లేకపోతే మీకైనా నాకైనా ఒకటే ఆలోచన వస్తుంది. ఆ పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడు కాబట్టి నేనేం ఆలోచించుకున్నా అంటే దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని గట్టిగా హత్తుకొని, నాన్నగారు బతుకుంటే ఏమేమి చదివేవాడివో ఆ చదువు చదివించే బాధ్యత నాది, నువ్వు పిహెచ్డీ చేస్తావా, అమెరికాకి వెళ్తావా, ఏం చేస్తావో చదివించే బాధ్యత నాది అని ఒక తపనతోటి నేను వెళ్ళాను. పొద్దున 10:30 అవుతుంది. చుట్టూ 5 మిత్రులను కూర్చొని మొబైల్ పట్టుకొని కూర్చున్నారు. ఈ చిన్ని బుర్రకు నాకు నా చిన్న మెదడుకు తట్టలే. వాళ్ళు ఆ దుఃఖ సమయంలో కూడా మొబైల్ గేమ్ ఆడతాడు అనుకోలే. నేను అనుకున్నాను దుఃఖ సమాచారం బంధువులకు మిత్రులకు చేరవేస్తున్నాడు కావచ్చు అనుకున్నా. అక్కడ వాళ్ళు 5 కూర్చొని మొబైల్ గేమ్ ఆడుతున్నారు మిత్రులతోటి. సరే చూశాను, ఏం చేయలేం, వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయినా మన ధర్మం మనకు తప్పదు కాబట్టి, పెద్దవాళ్ళ చాదస్తం తప్పదు కాబట్టి అది వాడి చాదస్తం అనుకొని దగ్గరికి తీసుకొని నేను చెప్పదలుచుకున్న మాట చెప్దామని ఇట్లా హత్తుకుంటున్నా. వాడి ఫ్రెండ్ వచ్చి వీడి షర్టు పట్టి లాగుతున్నాడు. ఏందట అంటే ఎవరిని షూట్ చేయాలి, ఎవరిని ఫైర్ చేయాలి చెప్పాలి. తల్లిదండ్రుల శవాలు ఇంకా దహనం కాలేదు, మార్చిలో ఉన్నాయి, సోదరి పోయి హాస్పిటల్ ఉంది, వీడి మానసిక స్థితి ఇది. ఆలోచించండి, మనందరం ఆలోచించాలి. తాగుబోతు ఊర్లలో తాగుబోతులు ఉంటారు, ఎవరైనా చనిపోతే మనకంటే ఎక్కువ ఏడుస్తుంటారు. తాగుబోతు వాడన్నా స్పందించి వాడి హృదయ స్పందన చాలా ఎక్కువ ఉంటుంది, ఏడుస్తుంటాడు. తాగుబోతుల కంటే చాలా డేంజర్ మొబైల్ అడిక్షన్. మనం అందరం ఆపుదామా, అరికడదామా, మన పిల్లలకు నేర్పిద్దామా, ఇది ఆలోచించాలి. రెండో విషయం, పాశ్చాత్య సంస్కృతి. ఇక్కడ మాతృమూర్తులు ఉన్నారు, అందరూ కూడా చాలా చక్కగా చీరలో వచ్చారు. నాతో సహా అందరము పురుషులందరూ ప్యాంట్లో వచ్చాం. మా తాతయ్యని అడిగాను ఒకసారి, ఈ ధోతి కట్టుకుంటావు కదా, నీకు ఎన్ని రకాలుగా ధోతి కట్టవచ్చు అని, ఉట్టిగానే టైంపాస్. మా తాతయ్య అన్నాడు, నాకు 16 రకాలుగా ధోతి కట్టవచ్చురా అన్నాడు. మళ్ళీ ఆయన వెంటనే ప్రశ్న, అరే నువ్వు వేసుకుంటున్న ప్యాంటు నువ్వు 2వ రకంగా వేసుకొని చూపిరా అన్నాడు. 2వ రకంగా వేసుకోగలుగుతామా? ఇట్లనే వేసుకోగలుగుతాం. కాబట్టి అంటే సార్ మరి ఆర్ఎస్ఎస్ రోజు ధోతి కట్టుకొని తిరగమని చెప్తుందా సార్? రోజు ధోతి కట్టుకోమని చెప్తలేదు. కనీసం పండుగకో, పబ్బాకో, గుడికి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు, యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు, మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు సాంప్రదాయంలో వస్త్రంగా ఉండాలి. కాబట్టి విదేశీ సంస్కృతిని ఇందాక మాతృమూర్తి చెప్పారు, విదేశీ సంస్కృతిని, పాశ్చాత్య సంస్కృతిని ఎంత ఘోరంగా మనం అమలు చేస్తున్నామంటే ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. పాశ్చాత్య సంస్కృతిని మనం ఎంత ఘోరంగా ఫాలో అవుతున్నామంటే, ఒక స్వామీజీ కాశీకి వెళ్ళారట. కాశీకి వెళ్ళిన తర్వాత కాశీలో ఏం చేస్తాము, గంగలో స్నానం చేస్తారు. ఆయన గంగా స్నానం చేద్దామని గంగ ఒడ్డుకు వెళ్ళాడు. గంగ ఒడ్డుకు వెళ్ళాక స్వామీజీ చేతిలో ఏముంటుంది, కమండలం ఉంటుంది. కమండలం ఉంది కదా, ఈ కమండలం ఎక్కడ పెట్టుకోవాలి? మీరు మనం కుటుంబంతో పోతే మీరు స్నానం చేసినప్పుడు నేను ఉంటాను, నేను స్నానం చేసినప్పుడు మీరు ఉంటారు. స్వామీజీ ఏక నిరంజన్ కదా, ఎవరు లేరు, ఏం చేయాలి? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ ఇసుకను దవ్వి ఇసుకలో పెట్టినట్లయితే కనుక నేను వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. ఇసుకను దవ్వాడు, అందులో పెట్టాడు, వెళ్తున్నాడు. మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ రేవు నుండి ఇంతమంది మనుషులు ఉన్నారు, అటు ఇటు దొక్కితే నేను నా కమండలాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మళ్ళీ ఆలోచన వచ్చి ఇంకొక చిన్న ఆలోచన చేశాడు, అరే నేను కమండలం పెట్టిన దగ్గర చిన్న ఇసుకతోటి లింగం చేసి ఆ కమండలం మీద పెడితే రాగానే ఆ లింగం చూసి గుర్తుపట్టుకోవచ్చు. స్వామీజీ చేశాడు. ఆ స్వామీజీ అది చేస్తున్నప్పుడు ఇటువంటి అక్కలు తల్లులు చూశారు. మన హిందూ సంప్రదాయంలో ఎంత చక్కగా వాళ్ళ, అరే స్వామీజీ గంగలో స్నానం చేసే ముందంటే ఇసుకతో లింగం చేస్తున్నారంటే మనందరం కూడా లింగం చేయాలి. అందరు దబా 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 గబా 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 లింగాలు చేశారు. స్వామీజీ తిరిగి వచ్చేసరికి లింగం గోవిందా, స్వామీజీ లింగం గోవిందా. కాబట్టి మనం ఇంత అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పాశ్చాత్య సంస్కృతిని ఎంత చక్కగా అక్కడ పోయిన లింగం మన భారతీయ సంస్కృతి. వారు పెట్టిన కమండలం, స్వామీజీ కమండలం ఏదైతే పోకున్నారో అది భారతీయ సంస్కృతి. మనం పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా వ్యతిరేకించొద్దని చెప్తూ ఈ చిన్న చెప్తూ చివరిలో ఒక అప్పీల్, ఇది సంఘం యొక్క అప్పీల్ కాదు, కానీ ఒక వక్తగా నాకు ఇచ్చిన అవకాశాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏం చెప్పొచ్చు హిందూ సమ్మేళనానికి, ఇంత పెద్దవాళ్ళు ఇన్ని గంటల సమయం వచ్చి ఉంచారు, ఒక చిన్న అప్పీల్ చేద్దాం అనిపించి మీ అందరితోటి ఒక అప్పీల్ చేస్తున్నాను. భారతదేశంలో ఒకప్పుడు 1960-70 దశకాలలో హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం అంటే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గోధుమలు, బియ్యం ఎక్కువ పండించడానికి, వడ్లు ఎక్కువ పండించాలని
ఎంఎస్ స్వామినాథన్, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఆహార సమృద్ధి జరిగింది. తర్వాత కాలంలో 90వ దశకంలో పాల సమృద్ధి కోసం డాక్టర్ వర్గీస్ కురియన్ గారి ఆధ్వర్యంలో శ్వేత విప్లవం వచ్చింది. ఈ దేశంలో పాల సమృద్ధి జరిగింది. వైట్ రెవల్యూషన్ వచ్చేసి భారతదేశ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయండి? 3. ఎన్ని రంగులు ఉంటాయండి? మీ జనరల్ నాలెడ్జ్ ఏమి అడుగుతలేను. గ్రీన్ రెవల్యూషన్ జరిగింది భారతదేశంలో, 3 రంగుల త్రివర్ణ పతాకంలో గ్రీన్ రెవల్యూషన్ జరిగింది, వైట్ రెవల్యూషన్ జరిగింది. ఇంకేం పెండింగ్ ఉంది? ఏముందండి? ఏముంది? కాషాయం మిగిలి ఉంది. కాషాయ విప్లవం రావాలి ఈ దేశంలో. ఈ దేశంలో కాషాయ విప్లవం రావాలని మీ అందరికి అప్పీల్ చేస్తున్నా. కానీ ఒక చిన్న అండర్లైన్ చేసుకోండి అందరూ. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాషాయ విప్లవం రావడం అంటే ఒక పార్టీకి ఓటేయమని కాదు, ఒక పార్టీని గెలిపించమని కాదు, ఒక పార్టీని గద్దెదించమని కాదు. కాషాయం అంటే త్యాగానికి చిహ్నం. కాషాయం అంటే స్వామీజీ వస్త్రం. కాషాయం అంటే మనందరికీ గౌరవం. కాబట్టి కాషాయం అంటే ఎనర్జీకి ప్రతీక. ఎనర్జీ సంక్షోభం ఎదుర్కొంటుంది ప్రపంచం ఈ రోజులలో. మొన్న ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్కు వచ్చి వనరులు ఎట్లా ఉపయోగించాలి, ఎనర్జీ ఎట్లా ఉపయోగించాలి చెప్పారు. వనరుల సంక్షోభం ఎదుర్కొంటుంది ప్రపంచం. కాబట్టి కాషాయ విప్లవం రావడం అంటే మనం స్వయం సమృద్ధంగా మారాలి. చివరిగా ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటున్నది? ఆర్ఎస్ఎస్ ఎందుకు స్థాపించబడింది? భారత మాతను విశ్వగురువుగా స్థాపించడం కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా భారతమాతను విశ్వగురువుగా స్థాపించడమే కాషాయ విప్లవం. కాబట్టి ఆర్ఎస్ఎస్ స్థాపకులు కానీ, ఆర్ఎస్ఎస్ పరమ పూజనే సత్సంగ చాలకులు కానీ ఎక్కడ ఆర్ఎస్ఎస్ హమేషా కాలియే, ఆర్ఎస్ఎస్ ఇట్లాగే వందలాది సంవత్సరాలు ఉండాలని కోరుకోలేదు. ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏమని చెప్పారు? సంఘ్ సమాజ్ బనేగా, సంఘము సమాజము అంటూ విడివిడిగా ఉండవు. ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆలోచిస్తుందో సమాజం అంతా కూడా, పూర్తి హిందూ సమాజం అంతా కూడా అదే ఆలోచించే రోజు రావాలని, ఆ రోజు వచ్చిన రోజు భారతమాత విశ్వగురువుగా మారుతుందని ఆర్ఎస్ఎస్ పిలుపునిస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ పిలుపుని మీ అందరికీ కూడా చేరవేసే ప్రయత్నంలో భాగంగా నా ప్రసన్నాన్ని చర్చను ముగించుకుంటూ మీ అందరికీ శతకోటి వందనాలు. జరుగుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమంలో వేదికపై ఆసీనులైన గురూజీ శ్రీ యోగేష్ ప్రభు గారు, అలాగే మాతృమూర్తి సునీత రామ్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ గారు, ఎదురుగా కూర్చున్న మాతృమూర్తులు, ఎజెండాలను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా విచ్చేసిన వివిధ పార్టీల నాయకులకు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులకు, కార్యక్రమంలో రకరకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు, హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య వక్త ఎక్కడైనా పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను స్వయంగా ఉపాధ్యాయుని కావడం వల్ల పిల్లలకు పరీక్ష పెడుతుంటాము. కర్మ తప్పదు కదా, నాకు కూడా పరీక్ష వస్తుంది ఒకరోజు. కాబట్టి ఇప్పుడు ఏం పరీక్ష ఎదుర్కొంటున్నామంటే, నాకు ఎదురుగా కూర్చున్న వాళ్ళందరి మనసులలో మెదులుతున్న ప్రశ్న, భోజన సమయం అయింది, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, భోజనం చేయాలి, షుగర్ టాబ్లెట్ వేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక పక్కన వాతావరణం హెచ్చరిక జారీ చేస్తుంది. అప్పుడప్పుడు 2 చినుకులు జారి ఇంకేమాత్రం ఆలస్యం చేసినా తన పని తను చేసుకుంటుంది. ఇటువంటి సందర్భంలో మాట్లాడాల్సింది పరీక్షను ఎదుర్కొందాం. మీ అందరి సహనానికి పరీక్ష పెట్టకుండా చాలా త్వరగా ముగిస్తా. మన బ్యానర్ మీద ఒక పదం రాసింది, హిందూ సమ్మేళనం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం మొత్తం ఇప్పటికీ 90,000 కార్యక్రమాలు జరిగాయి. అట్లాంటిది ఒక కార్యక్రమం మనం కూర్చొని ఉన్నాం. అటువంటి కార్యక్రమంలో 2 పదాలు, హిందూ సమ్మేళనం. సమ్మేళనం, మిలన్ అంటే కలవడం, కలయిక. సమ్మేళనం మంచి కోసం కలవడం. మనందరం ఒక మంచి కార్యక్రమం కోసం అందరం ఇక్కడ కలిసాం. అంతవరకు అందరికీ క్లారిటీ ఉంది. కానీ
గజిబిజి, గందరగోళం, కన్ఫ్యూజన్ అంతా కూడా మొదటి పదం చుట్టూ. హిందూ, ఎవరు హిందువులు, ఏమిటి హిందుత్వ, ఎవరిని మతమా, ఇది జీవన విధానమా, రకరకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎదుటి వాళ్ళకుంటే ఎటువంటి మనకేం బాధ లేదు. మనలో కూడా హిందువులం అని అనుకుంటున్న మనలో కూడా ఈ రకరకాల సందేహాలు వస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా దేశం అంతా హిందూ సమ్మేళనాలు జరుపుతుంది. హిందూ అనే పదం ఆర్ఎస్ఎస్ విహెచ్పిఓ సృష్టించిన పదం కాదు. ఇటువంటి కన్ఫ్యూజన్ వస్తుందని కావచ్చు, దేవతలు స్వయంగా విష్ణు పురాణంలో ఈ శబ్దం యొక్క నిర్వచనం ఇచ్చారు. విష్ణు పురాణంలో ఏమని చెప్పబడింది? ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రైచైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి. విష్ణు పురాణంలో ఏం చెప్పారు? హిమాలయాలకు దక్షిణంగా, హిందూ సాగరానికి ఉత్తరంగా ఉన్న వర్షం తత్ భారతం నామ, ఈ దేశాన్ని భారతదేశం అంటారని, అక్కడి ప్రజలను భారతీయులు అంటారని చెప్పబడింది. భారతీయులు అన్నారు కదండి, భారతదేశం అన్నారు కదండి, ఎక్కడ హిందూ అనలేదు కదా అండి అని ఇంకొక ప్రశ్న. అందుకే భారస్పత్య సంహితలో ఇంకా స్పష్టంగా చెప్పారు. భారస్పత్య అంటే బృహస్పతిచే రచించబడింది. బృహస్పతి ఎవరు? మీ గురువో నా గురువో కాదు, స్వయంగా దేవగురువు. దేవతల గురువు అయిన బృహస్పతి భారస్పత్య సంహితలో దీనికి నిర్వచనం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? హిమాలయ సమారంభం యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షసే. అంటే హిమాలయాల నుంచి హిందూ సాగరం వరకు ఉన్న భూమిని హిందూ దేశం అంటారని ఒక లైన్ అండర్లైన్ చేశారు. ఏమని అండర్లైన్ చేశారు? తం దేవనిర్మితం దేశం. అంటే ఇది మన జాగ్రఫీలో చదువుకున్నట్టు లావా ఉబికి వచ్చి ఘనీభవించబడిన భూప్రదేశం కాదు, స్వయంగా దేవతలు నిర్మించిన దేశం భారతదేశం. మరి ఇంత చక్కగా బృహస్పతి చెప్పినాక కూడా కన్ఫ్యూజన్ ఎందుకండి? కన్ఫ్యూజను సనాతన ధర్మంలో లేదు. కన్ఫ్యూజన్ అంతా ఎప్పుడు మొదలైంది? సనాతన కాలం నుంచి సనాతన ధర్మంలో లేని కన్ఫ్యూజను మొదలైంది విదేశీ దండయాత్రలు మొదలైనాక ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ దేశం మీదకి ఎవరెవరు దండెత్తి వచ్చారు? ఈ దేశం మీదకి గ్రీకులు, శకులు, హూనులు, కుషానులు, అరబ్బులు, తురుష్కులు, మంగోలులు, మొఘలాయులు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఒక్కరేమిటి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న చిన్న జాతి కూడా భారతదేశం మీదకి దండెత్తి వచ్చింది. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు హిస్టరీలో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చదువుతున్నప్పుడు, అమ్మో గ్రేట్ బ్రిటన్ ఎంత పెద్దగా ఉంటుందో. రవి అస్తమించడంటే గ్రేట్ బ్రిటన్ మనందరికీ తెలిసి ఎంత ఉంటుంది? మన కేరళ రాష్ట్రం అంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. అటువంటి చిన్న చిన్న జాతులు, అటువంటి చిన్న చిన్న బుడత కీచులు మన మీదకి దండెత్తి రావడమే కాకుండా ఇంత జనాభా, ఇంత ప్రదేశం ఉన్న భారతదేశాన్ని ఎట్లా గెలవగలిగారు? ఇది సమస్య. హిందూ కనుక సంఘటితంగా ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఈ సమస్య తరతరాల సనాతన ధర్మంలో హిందూ అనే సమస్యను వాళ్ళు లేబట్టారు. ఏమని లేబట్టారు? రాగానే ఈ భారతదేశం మీదకి దండెత్తి వచ్చిన గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఈ సమస్య లేబట్టలేదు. వచ్చి ఇక్కడ స్త్రీలను మానభంగాలు చేసి ఇక్కడ ధనాన్ని దోచుకుపోయి మిగిలిన వారు ఇక్కడ మిగిలిపోయిన తర్వాత 2 తరాలు 3 తరాలు గడిచిపోయిన తర్వాత మొదలుపెట్టారు మీరు వేరు మేము వేరు. ఎవరు మీరెవరు మేమెవరం? ఆ రకంగా అంటున్న వాళ్ళు చాలామంది. అంటే మతం కోసం అనుకోవచ్చు. ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ఈ దేశంలో బౌద్ధిజం ఉంది, బౌద్ధం ఉంది, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. వాళ్ళంతా మేము వేరు మీరు వేరు అనట్లేదు. మనం మౌలాలీలో ఉన్నాము, పక్కనే సికింద్రాబాద్ పక్కన పార్సీ గుట్ట ఉంటుంది. పార్సీ గుట్ట అంటే పార్సీలు నివసించే ప్రదేశం. పార్సీలు ఏం చేస్తారు తెలుసా? చనిపోతే హిందూ సంప్రదాయంలో మనం చనిపోతే దహనమో ఖననమో చేస్తాం. వారు దహనము ఖననం చేయరు. శవాన్ని తీసుకుపోయి గుట్టకేస్తారు. కాకులు గద్దలు పొడుచుకొని తిని మిగిలిన శవం పంచభూతాలలో కలిసిపోతుంది. ఇది వారి సాంప్రదాయం. వారి సాంప్రదాయం ఎలా ఉన్నా మన సాంప్రదాయం ఎలా ఉన్నా మీరు వేరు మేము వేరు అనలేదు. బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయారు.
మరి ఎవరు ఈ ప్రశ్నలు వేయబడుతున్న ముగ్గురు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్నే 3M అంటాం. మొదటి ఎం ముస్లింలు. ఈ దేశం మీదకి దండెత్తి వచ్చి ఈ దేశ సంపదను దోచుకున్నది కాకుండా ఈ దేశంలో మిగిలిపోయి ఇవాళ ఇదే హైదరాబాద్ నడిబొట్టున కూర్చున్నా, దారుస్సలాంలో కూర్చున్నా అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు? 15 నిమిషాలు సమయం ఇవ్వండి, ఈ భారతదేశంలో హిందువులు అంటే లేకుండా చేస్తా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందో బాబు నీకు ధైర్యం? తరతరాలుగా నిజాం నవాబు కానీ గోరీలు అక్బర్లు ఎవరు చేయలేని ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? డైపర్ వేసుకొని తీసుకునే అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ దారుస్సలాంలో కూర్చొని డైలాగ్ చెప్పడం కాదు. నా అక్కలు అడుగుతున్నారు, ఇది హిందీ సంస్కృతి బాబు. హిందూ సంస్కృతి అంటే బాబిలోనియా సంస్కృతి కాదు, రొమేనియా సంస్కృతి కాదు, పర్షియా సంస్కృతి కాదు, ఈజిప్ట్ సంస్కృతి కాదు. ఇది నా హిందూ సంస్కృతి. నువ్వు డైపర్ వేసుకొని ఏం చేయలేవు. ఛాలెంజ్ విసురుతాము ఈ వేదిక మీదుగా. అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా స్పష్టం. ఇంకొక ఎం మిషనరీలు భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిందే కాక వెళ్తూ మిషనరీలను వదిలి వెళ్ళారు ఈ దేశంలో. క్రిస్టియన్లన్నా మిషనరీలన్నా కార్యకలాపాలు సేవ. అరే చాలా సేవ చేస్తున్నారు కదండి. విద్య వైద్యం మాతృమూర్తి చెప్పారు ఇందాక సునీతారామోహన్ రెడ్డి గారు. విద్య వైద్యం ఏం విద్య అందిస్తున్నారు? విద్య అందించేటప్పుడు మన ఆడపిల్లలు ఆ స్కూల్లో కనుక పొరపాటున వెళ్తే గాజులు వేసుకొనియరు, బొట్టు పెట్టుకొనియరు. హిందూ సంస్కృతిలో గాజులు బొట్టు ఎవరికి ఉండవో మనకు తెలుసు. ఎవరు సంస్కృతి సరస్వతి శిశు మందిరాలకు పంపే ఓపిక లేదు. మీడియం ఇంగ్లీష్ మీడియం అది వేరే సబ్జెక్టు. సరస్వతి శిశు మందిరాలలో ఏం నేర్పుతారో మనకు తెలుసు. విద్య అయిపోతుంది. వైద్యం హాస్పిటల్లో ఎవరైతే బెడ్ మీద ఉన్నారో, ఎవరైతే కొన ఊపిరితో ఉన్నారో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళి బైబిల్ చేతిలో పెడతారు. వారి మానసిక దౌర్బల్యాన్ని చూసుకొని యేసును ప్రార్థించమంటారు. యేసుడే దేవుడు అని చెప్తారు. ఇంతవరకు విద్యా వైద్యం వాడి పాదలతో వాడబడితే పెద్దగా ఆబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఇంకా ఏం చేస్తున్నారు? మన సంస్కృతికి వ్యతిరేకంగా పుస్తకాలు, కరపత్రాలు, సాహిత్యం ముద్రించి మనకే పంచుతున్నారు. ఇటువంటి సమావేశం ఏదైనా ఉంటే ఇక్కడ అందరికీ ఆ కాషాయ జెండా ఉంది కాబట్టి వదిలిపెడతారు, కానీ మన గుడి బయట కూడా క్రిస్టియన్ కరపత్రాలు పంచుతున్నారు. పక్కకే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, కంచె ఐలయ్య షెఫర్డ్ ఆయన పేరు. ఆయన రాస్తాడు, ఒక పుస్తకం రాశాడు, నేను హిందువుని ఎట్లయితా. నేను మొన్ననే కుషాయిగూడకి వస్తే ఒక అక్క అడుగుతుంది, ఆయన హిందువుని ఎట్లయితే అని అడుగుతాడు, ప్రొఫెసర్ ఎట్లయిండు? హిందువుని ఎట్లయితే తెలియకుండా ప్రొఫెసర్ అయిందా? కాబట్టి ఇటువంటి వీళ్ళందరితో పుస్తకాలు రాపించేది క్రిస్టియన్ మిషనరీలు. వీళ్ళందరి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముస్లింలు, క్రిస్టియన్లు మనందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ వెంకటరెడ్డి గారు వేదిక నుంచి చెప్పాల్సినంత పెద్ద సబ్జెక్ట్ ఏం కాదది. వీళ్ళిద్దరూ గీత బయట ఉన్నారు. మన కబడ్డీ ఆటలో వాళ్ళొక పక్కన మనం ఒక పక్కన ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉంటాం. చిన్న పిల్లలు, మన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ థర్డ్ ఎం ముస్లింలు, మిషనరీలు మిగిలిపోయాక థర్డ్ ఎం ఏదైతే మెకాలే మానసపుత్రులు ఉన్నారో ఈ థర్డ్ ఎం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీళ్ళు? భారతదేశానికి స్వాతంత్రం రాగానే ఈ కమ్యూనిస్టులంతా కూడా భారత ప్రధాని దగ్గరికి పోయి మాకు ఒక విద్యాశాఖ ఇవ్వండి, మేము సరిపెట్టుకుంటాము అన్నారు. ప్రధానమంత్రికి రక్షణ శాఖను, ఆర్థిక శాఖను అడిగితే కష్టం, కానీ విద్యాశాఖనే కదా అని ఇచ్చేశాడు. విద్యాశాఖ మంత్రి తీసుకున్న తర్వాత ఏం చేశారు? విద్యా చరిత్ర పాఠ్య పుస్తకాలలోకి విషం నింపారు. మనందరం చదువుకున్నాం, హిస్టరీ చదువుకున్నాం. ఎవరి హిస్టరీ చదువుకున్నాం? అక్బర్ చరిత్ర, బాబర్ చరిత్ర, హుమాయూన్ చరిత్ర, జహంగీర్ చరిత్ర, షాజహాన్ చరిత్ర, ఔరంగజేబ్ చరిత్రలు చదువుకున్నాం. ఎక్కడైనా ఈయన చరిత్ర, హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చదివామా? కృష్ణుడు పుట్టిన భూమి, రాముడు పుట్టిన భూమి అని ఎక్కడైనా మనం చదువుకున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ యొక్క శిష్యులు ఇంకా మిగిలి మెకాలే మానసపుత్రులు ఏ స్థాయికి వెళ్ళారంటే ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో తిష్టవేసి జేఎన్యూలో మొన్న మనందరం వార్తలలో చూసాం. జేఎన్యూ విద్యార్థులు ఏమని నినాదాలు ఇస్తున్నారు? భారత్ తేరే టుకుడే హోంగే, భారత్ తేరే టుకుడే హోంగే, భారత్ కి బర్బాదీ తక్ జంగ్ రహేగి అంటే
భారతదేశమా నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాం, భారతదేశం ముక్కలయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఎవరి మీద యుద్ధం చేస్తారో బాబు? ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశంలో ఉన్న ఆటో వాళ్ళలు, రిక్షా వాళ్ళలు, కర్షకులు, కార్మికులు పట్టిన పన్నుతోటి చదువుకొని జేఎన్యూలో కూర్చొని పిహెచ్డీలు చేస్తూ ఏమని నినాదాలు ఇస్తున్నారు? ఇదా నువ్వు ఇచ్చిన నినాదాలు? ఇంకేమని నినాదాలు ఇస్తున్నారు? అఫ్జల్ హమ్ షర్మిందా హై, తేరే కాతిల్ అబ్ తక్ జిందా హై. అఫ్జల్ మేము సిగ్గుపడుతున్నాం, నిన్ను చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఇది వాళ్ళు ఇస్తున్న నినాదాలు. ఇంకా దీన్ని కాదు, వాడు బుద్ధి తక్కువ జైలులో ఉండి ఇస్తే దీన్ని అవును అని వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మనందరం ఇక్కడ థర్డ్ ఏం గురించి మనందరం గుర్తుంచుకోవాల్సింది, మిగతా ఇద్దరు శత్రువులు బయట ఉన్నారు. బాహ్య శత్రువు వీడు ప్రొఫెసర్ల రూపంలో, జర్నలిస్టుల రూపంలో, యాక్టర్ల రూపంలో, డాక్టర్ల రూపంలో మీ పక్కింట్లో, మా పక్కింట్లో, మీరుంటున్న అపార్ట్మెంట్లో, నేనుంటున్న అపార్ట్మెంట్లో, విల్లాలో ఎక్కడైనా ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త, వీళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇటువంటి సమస్య వస్తుందని కాబోలు 100 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ గారు ఇటువంటి రుగ్మతలన్నిటికీ మందు కనుక్కున్నారు. ఎవరైనా ఆ డాక్టర్ గారి పేరు కానీ ఆ మందు పేరు కానీ చెప్తే విని సంతోషిస్తాం. ఆర్ఎస్ఎస్. ఆ మందు పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. కనుక్కున్న డాక్టర్ గారి పేరు డాక్టర్ కేశవ్ బలీరామ్ పంత్ హెడ్గేవార్. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని 100 సంవత్సరాల క్రితం ఊహించిన ఆ పెద్ద ఆయన 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల సందర్భంగానే దేశమంతా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి మిత్రులు. మరి 100 సంవత్సరాలు అయింది కదండి ఆర్ఎస్ఎస్ గురించి మాకు కూడా చాలా తెలియదండి, శాఖకి వెళ్తే తెలుస్తుందేమో. ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల చరిత్రను నేను ఇప్పుడు చెప్పదలుచుకుంటే 100 రోజులైనా అయిపోదు, 100 గంటలైనా గడవదు. కాబట్టి ప్రకృతి సహకరించిన 4 ముక్కలలో చెప్పేస్తాను. ప్రకృతి మాకు కోపం వస్తే మనం భరించలేము. కాబట్టి 100 సంవత్సరాల చరిత్రను 4 ముక్కలలో చెప్తాను. ప్రతి 25 సంవత్సరాలను ఒక కాలఖండంగా విభజించుకుంటే 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు డాక్టర్ హెడ్గేవార్. 1925లో స్థాపించే నాటికి మనందరం డాక్టర్జీ యొక్క గొప్పతనం గురించి మనందరం గర్వపడాల్సిన ఒక అంశం మీ అందరికీ చెప్తాను. డాక్టర్జీ తెలుగువారు ఆర్ఎస్ఎస్ను స్థాపించిన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ గారు తెలుగువారు కావడం మనందరికీ అదృష్టం. వారి పూర్వీకులు నిజామాబాద్ జిల్లా తెలుసు కదా మనందరికీ. నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి, మంజీరా, హరిద్రా నదులు సంగమం త్రివేణి క్షేత్రం కందకుర్తి దగ్గర నరసింహశాస్త్రి అనే ఒక కుటుంబం నివసిస్తుండేది. నిజాం పరిపాలన చేపట్టి పూజలు పురస్కారాలు ఏమీ లేకపోవడం వల్ల పొట్ట చేత పట్టుకొని నరసింహశాస్త్రి కుటుంబం నాగపూర్ తరలి వెళ్ళింది. నరసింహశాస్త్రి వంశంలో పుట్టిన వారే బలీరామ్ పంత్ కొడుకే కేశవ్ బలీరామ్ పంత్ హెడ్గేవార్ గారు నాగపూర్లో జన్మించిన తర్వాత మనకి ఈ రోజులలో ఎట్లయితే కరోనా మహమ్మారి వచ్చిందో, వారు 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఆ రోజులలో పూనా, నాగపూర్లలో చాలా పెద్ద ఎత్తున ప్లేగు వ్యాధి వచ్చింది. ఒకే రోజు తాను 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకే రోజు తల్లిదండ్రులు ఇద్దరిని ప్లేగు వ్యాధిలో కోల్పోయారు డాక్టర్జీ. ఆయన నిబ్బరం కోల్పోకుండా తన యొక్క తెలివిని చూసిన మీలాంటి పెద్దవాళ్ళందరూ తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేశారు. పూనాలో హాస్టల్లో చదువుకుంటున్న సందర్భంలో వారికి జన్మించిన సుకృతం ఏమిటంటే బాలగంగాధర్ తిలక్ గారిని కలుసుకునే అవకాశం లభించింది. అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, 1910లో వారికి నేషనల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మనందరం ఇవాళ ఎంబీబీఎస్లో సీటు 115 సంవత్సరాల క్రితం వారు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మన పిల్లలకి ఇవాళ నీట్లో సీట్ వస్తే మనం ఎంత సంతోషపడుతున్నాం. 115 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ సీట్ వస్తే వారు కలకత్తాకి వెళ్ళి నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత ఇంటికి రాగానే కుటుంబం అంతా డాక్టర్ తప్పకుండా పెళ్లి చేయాలి, చాలా పెద్ద సంబంధాలు చూస్తున్నారు. వారు చెప్పారు, నేను ఎటువంటి పెళ్లి చేసుకోదలుచుకోలేదు. సమాజం అందరూ డాక్టర్లు, మానవ నిర్మాణ శాస్త్రం బాడీ ఎనాటమీ చదువుతారు. ఈ డాక్టర్ గారు సమాజ నిర్మాణ శాస్త్రం చదివారు. సమాజ నిర్మాణం, ఈ రుగ్మతలు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ రుగ్మతలన్నిటికీ మందు కనపట్టేవి ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్రను 4 భాగాలలో చెప్తాను. 1925లో వారు స్థాపించారు. 50 వరకు మొదటి 25 సంవత్సరాలలో బాలారిష్టాలను, అంటే చిన్నపిల్లలు ఎలాగైతే ఎదుగుతారో పాకడం, దొరలడం, అంబారడం లాంటి స్టేజ్లను ఎదుర్కొంటున్న సందర్భంలో చరిత్ర తెలిసిన స్వయం సేవకులు కూడా అందరు ఇక్కడ ఉన్నారు.
పెద్దవాళ్ళు మాతృమూర్తి అందరు ఉన్నారు. అందరికీ తెలిసింది ఆర్ఎస్ఎస్ను చరిత్రలో 3 సార్లు నిషేధించారని. కానీ మిత్రులారా, ఆర్ఎస్ఎస్ను చరిత్రలో 4 సార్లు నిషేధించారు. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడింది. 1933లో మొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వం 8 ఏళ్ల పసికూనను నిషేధించింది. సరే, నిషేధం ఎట్లా పోయింది ఏంటి అనేది చరిత్ర. 1925 నుంచి 50 చివరి నాటికి 1948లో గాంధీజీ హత్య గావించబడ్డారు. గాంధీజీ హత్య నెపాన్ని, నేరాన్ని ఆర్ఎస్ఎస్ మీదకి నెట్టి మొదటిసారి నిషేధించారు. ఆ నిషేధం నుంచి ఎట్లా కడిగిన ముత్యంలాగా పైకి వచ్చి ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఎట్లా బయటకు వచ్చి ప్రజాసేవలకు వచ్చిందో మనం చూసాం. రెండవ క్వార్టర్ స్టార్ట్ అయింది 1950 నుంచి 75 వరకు. రెండవ క్వార్టర్లో ఆర్ఎస్ఎస్ తనంతట తాను మాతృమూర్తిగా ఉండడం కాదు, చాలా రకాల ప్రతి క్షేత్రంలో స్వయం సేవకుడు ఉండాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రూపంలో విద్యార్థుల కోసం, భారతీయ కిసాన్ సంఘ్ కర్షకుల కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల కోసం, విహెచ్పి హిందువుల కోసం రకరకాల సంస్థలను స్థాపించి ఇవాళ 36 పరివార సంస్థలతోటి ప్రతి క్షేత్రంలో విస్తరించడమే కాకుండా తన యొక్క భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ, తాను ప్రధాని కాగానే మొట్టమొదటి దేశానికి డేంజర్గా ఆర్ఎస్ఎస్ను వర్ణిస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను ఉన్నంత కాలం ఆర్ఎస్ఎస్ జెండా ఈ భారతదేశంలో 1 ఇంచు మీద కూడా ఎగరనియ్యానని శబ్దం చేసిన నెహ్రూను 1962లో చైనాతోటి యుద్ధం రాగానే, చైనాతోటి యుద్ధంలో సైనికులు వేలాదిగా మరణిస్తున్న సమయంలో, సైనికులు క్షతగాత్రులు అవుతున్న సమయంలో రక్తం అవసరం రాగానే ఈ భారతదేశ యువతకు ప్రధాని ఎవరైనా రక్తం ఇస్తారా అని ఈ రాత్రిపూట 8 గంటలకు వారు పిలుపునిస్తే పొద్దున 5 గంటలకు స్వయం సేవకులందరూ శాఖలలో ఏ విధంగా అయితే ఉంటారో మొత్తం బారులు తీరి నిలబడ్డారు స్వయం సేవకులంతా. వారి సేవలను గుర్తించిన నెహ్రూ అదే నోటితోటి 1963 గణతంత్ర దినోత్సవానికి స్వయం సేవకులు ఆహ్వానించడం మనం చరిత్రలో చూసాం. 1963 జనవరి 26 నాడు 2500 మంది స్వయం సేవకులు భారత సైన్యంతో కలిసి కర్తవ్య పథలో కవాతు నిర్వహించారు. సోదరులారా, మనందరికీ తెలుసు లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు గాంధీజీ హత్య జరగగానే ఆర్ఎస్ఎస్ ఇస్ వెరీ డేంజరస్ టు దిస్ కంట్రీ అన్నారు. అది అంత పెద్ద ఆయన స్టేట్మెంట్. రెండో భాగం చివరి నాటికి 1950 నుంచి 75 నాటికి ఎమర్జెన్సీ విధించబడింది దేశంలో. ఎమర్జెన్సీ వచ్చిన లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి స్టేట్మెంట్ మనందరికీ గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఆర్ఎస్ఎస్ ఇస్ ద ఓన్లీ హోప్ ఫర్ దిస్ కంట్రీ, ఆర్ఎస్ఎస్ ఇస్ ద ఓన్లీ హోప్ ఫర్ దిస్ కంట్రీ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. 3వ క్వార్టర్లో అడుగుపెట్టింది ఆర్ఎస్ఎస్. 1975 నుంచి 2000 సంవత్సరం వరకు ఎమర్జెన్సీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడ వేదిక మీద కూర్చొని ఉన్నారు. చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో రామశిలలు మోసిన వాళ్ళు ఉన్నారు, ఇటుకలు పంపించిన వాళ్ళు ఉన్నారు, మట్టి పంపించిన వాళ్ళు ఉన్నారు. రామజన్మభూమిలో శ్రీరాముని భవ్య మందిరం నిర్మించేదాకా జుట్టు కట్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. కేశానికి తైలం పెట్టిన వాళ్ళు ఉన్నారు. మాతృమూర్తులు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. శిలాన్యాస చేసినప్పుడు లాఠీ చార్జ్ జరిగితే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. అలాగే మత మార్పులకు వ్యతిరేకంగా ఏకతా యాత్రలు జరిగిన ఆర్ఎస్ఎస్ మనకు తెలుసు. సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇందాక మాతృమూర్తి చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. ఆ 3వ క్వార్టర్ చివరి నాటికి మనందరం ఒక గమనించదగ్గ విషయం జరిగింది. 1998లో ఈ భారతదేశానికి ఒక స్వయం సేవక ప్రధానమంత్రి అయ్యాడు అటల్ బిహారీ వాజ్పేయి రూపంలో. మనం ఉంటున్న ఈ చివరి 2000 నుంచి 2025 సంవత్సరం ఈ చివరి క్వార్టర్లో భారతీయ సంస్కృతి మనందరికీ తెలుసు. భారతదేశాన్ని దాటి ఆసియా ఖండంలో ఎప్పటి నుంచో ఉంది, ఇండోనేషియా లాంటి కంట్రీలెస్లో ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది అమెరికా వెళ్ళి వస్తుంటారు. 6 నెలలు అమెరికాలో, 6 నెలలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు. ఇవాళ అమెరికాలో అరిజోనా అనే ఒక రాష్ట్రం ఉంది. అరిజోనా రాష్ట్రంలో గ్రేట్ కన్యన్ నేషనల్ పార్క్ అని ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. అక్కడ 3 పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలకు పెట్టిన పేర్లు ఏమిటో తెలుసా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. పర్వతాలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పేరు పెట్టుకోవాల్సిన అమెరికా వాడికి ఎందుకు వచ్చింది? భారతీయ సంస్కృతి ఎల్లలు దాటి ఇవాళ పాశ్చాత్య సంస్కృతిని చేరుకుంటుంది. పాశ్చాత్య సంస్కృతి మీద ఓవర్టేక్ చేసి హిందూ సంస్కృతి విశ్వవ్యాప్తం అవుతుంది. అది మనందరం గర్వకారణం. సరే అండి, 100 సంవత్సరాల చరిత్ర 4 ముక్కల్లో చెప్తా అన్నారు, చాలా బాగుంది, మేము కూడా హర్షిస్తున్నాం. మరి ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనాల ద్వారా ఏం చెప్పదలుచుకుందండి? ఆర్ఎస్ఎస్ ఇంతమందిని మీ అందరి చాలా విలువైన సమయం మీరందరూ 3 గంటల నుంచి పెద్ద వయసు వాళ్ళు, నా తండ్రి వయసు వాళ్ళు, మా అమ్మ వయసు వాళ్ళు అందరూ కూర్చొని శ్రద్ధగా వింటున్నారు. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పదలుచుకుంది?
చెప్పదలుచుకుంది ఈ సందర్భంలో, హిందూ సమ్మేళన సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఏం చెప్పదలుచుకున్నది మాతృమూర్తి సునీతారెడ్డి గారు చెప్పారు. పంచ పరివర్తన జరగాలి, కుటుంబాలు బాగుపడాలి, పర్యావరణం రక్షించబడాలి, సమాజంలో మనందరం కలిసి ఉండాలి, సామాజిక సమరసతలు నెలకొనాలి, స్వదేశీ ఉత్పత్తులు కొనాలి, విదేశీ ఉత్పత్తులను విడనాడాలి, నాగరిక పరివర్తన పేరు మీద మనందరం పౌర విధులు నిర్వర్తించాలి. మాతృమూర్తి చాలా చక్కగా వివరించారు వారు స్వయంగా ఉపాధ్యాయుని. ఇంకా ఏం కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్? ఈ సందర్భంగా 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మనందరం 3M గురించి ఇంతసేపు చెప్పాను. 2 Mలు బయట శత్రువు, 3వ M మన ఇంటి పక్కన ప్రొఫెసర్ల రూపంలో, జర్నలిస్టుల రూపంలో, యాక్టర్ల రూపంలో, డాక్టర్ల రూపంలో ఉండే 3rd M మన ఇంటి పక్కన ఉండొచ్చు. 4th M ఉంది. 4th M మనందరిలో ఉంది, మనందరి దగ్గర ఉంది. 4th M మొబైల్. ఇది మీ దగ్గర, నా దగ్గర, మన పిల్లల దగ్గర, అందరి దగ్గర ఉంది. ఇది చేసే దీని యొక్క అనర్థాలు నేను మీకు మైకిస్తే మీరు 1 గంట సేపు చెప్పగలుగుతారు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చెప్పగలుగుతారు. కాబట్టి దీని యొక్క దురుపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి నేను చెప్పకపోవడం లేదు. ఆర్ఎస్ఎస్ ఏమని పిలుపునిస్తుందంటే ఒక 2-3 విషయాలు ఆలోచించవచ్చా, ఈ సమాజం మనందరం గురించి ఆలోచిద్దామా, ఈ మొబైల్ గురించి ఏం చేద్దాం, ఈ మొబైల్ గురించి ఏం చేద్దామంటే మొబైల్ పార్కింగ్ చేయొచ్చా ఆలోచించండి. మనం ఎట్లయితే ఇక్కడికి రాగానే, ఇంటికి రాగానే బండి పార్కింగ్ చేస్తామో, కార్ పార్కింగ్ చేస్తామో, ఇంటికి రాగానే మొబైల్ పార్కింగ్ చేయాలి. ఇంట్లోకి రాగానే ఫస్ట్ చెప్పు నిడిచి మొబైల్ తీసి పక్కన పెట్టేసి అమ్మతోటో, నాన్నతోటో, భార్యతోటో, పిల్లలతోటో 1 గంట సేపు, 1 అర్ధ గంట సేపు, చాలా భోజనం చేసినంత 15 నిమిషాల సేపు గడుపుదామా? ఇది పెద్ద విషయమా? ఆలోచించవచ్చా? ఆలోచిద్దాం. మొబైల్ పార్కింగ్ గురించి ఆలోచిద్దాం. 2వ అంశం ఉంది. ఆర్ఎస్ఎస్ ఏమని అడుగుతుంది సమాజాన్ని? మొబైల్ ఫాస్టింగ్ చేద్దామా? అందరం శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, సోమవారం ఉపవాసం ఉండేవాళ్ళు, గురువారం ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. మరి మొబైల్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, వివిధ రకాల దేవతల కోసం ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, మొబైల్ ఫాస్టింగ్ ఒక రోజంతా కూడా మొబైల్ పక్కన పెట్టాలి. రేవంత్ రెడ్డి ఫోన్ చేయనండి, కేసీఆర్ ఫోన్ చేయనండి, మన మొబైల్ ఎత్తద్దు. నేను ఇది 2012 జూన్ 12, రేపటికి 14 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. 12వ తేదీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, గొప్ప కోసం చెప్పట్లేదు. మీరందరూ నాకంటే పెద్ద వయసు వాళ్ళు. 15 సంవత్సరాలుగా నా మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు, అడగొచ్చు. ఇది సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. 15 సంవత్సరాలు ఇది మోగలేదు ఈ ఫోను. ప్రతి అర్ధగంట తర్వాత ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత చూసుకుంటాము మళ్ళీ అడ్రస్. ఇది నేను గొప్ప కోసం చెప్పడం లేదు. మనందరము ఫాస్టింగ్ చేయొచ్చా, మనం ఆలోచిద్దాం. సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చా, ఆలోచిద్దాం. ఇక 3వది మొబైల్ అడిక్షన్. మొబైల్ వాడొద్దని ఎక్కడ ఆర్ఎస్ఎస్ చెప్పడం లేదు. టెక్నాలజీని ఉపయోగించాలి, చాట్ జీపీని ఉపయోగించాలి, గూగుల్ మాత్రం ఉపయోగించాలి, జెమినీని ఉపయోగించాలి. కానీ అది మనకు బానిసగా ఉండాలి, మనం దానికి బానిసగా ఉండొద్దు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ టైంలో వర్షం కొద్దిగా ఆగింది కాబట్టి 1 నిమిషంలో మొబైల్ యొక్క ఎంత దురుపయోగాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసినప్పటికీ చాలా హృదయ వేదనతోటి ఈ సందర్భం చెప్తున్నాను. ఎందుకంటే ఇది నీ కథ కాదు, పేపర్లో చదివింది కాదు, పక్కగా ఇప్పటికి కూడా కుటుంబం ఉంది. ఇస్తాను. ఒకరోజు అర్ధరాత్రి పూట నాకు ఫోన్ వచ్చింది. అర్ధరాత్రి అపరాత్రి ఎటువంటి ఫోన్లు వస్తాయో మనందరికీ తెలుసు. దుఃఖ సమాచారం. నా క్లోజ్ ఫ్రెండ్, దగ్గర మిత్రుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. కారులో వస్తున్నాడు, లారీ గుద్దింది, భార్యాభర్తలు ఇద్దరు ముద్దరు కూర్చున్నారు, వెంటనే స్పాట్లో చనిపోయారు. వెనక కూతురు కొడుకు కూర్చున్నారు, కూతురు కోమాలకు పోయింది, కొడుకు ఒక్కడే బతుకున్నాడు. ఇది సమాచారం. ఎవరమైనా చాలా బాధపడతాం. ఆ రాత్రి 1 గంటల నుంచి నిద్రపోలేదు, ఆలోచిస్తూ పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. కారులో ఒకటే ఆలోచించుకున్నాను, చనిపోయిన వాళ్ళని ఎట్లాగో తీసుకురాలేము కాబట్టి బతుకున్న ఆ పిల్లవాడి కోసం ఏం చేద్దాం అని ఆలోచించి ఏబీవీపీలో పనిచేసిన వాడిగా ఎవరికైనా, లేకపోతే మీకైనా నాకైనా ఒకటే ఆలోచన వస్తుంది. ఆ పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడు కాబట్టి నేనేం ఆలోచించుకున్నా అంటే దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని గట్టిగా హత్తుకొని, నాన్నగారు బతుకుంటే ఏమేమి చదివేవాడివో ఆ చదివించే బాధ్యత నాది. నువ్వు పిహెచ్డీ చేస్తావా, అమెరికాకి వెళ్తావా, ఏం చేస్తావో చదివించే బాధ్యత నాది అని ఒక తపనతోటి నేను వెళ్ళాను. పొద్దున 10:30 అవుతుంది. చుట్టూ 5 మిత్రులను కూర్చొని మొబైల్ పట్టుకొని కూర్చున్నారు. ఈ చిన్ని బుర్రకు నాకు నా చిన్న మెదడుకు తట్టలే. వాళ్ళు ఆ దుఃఖ సమయంలో కూడా మొబైల్ గేమ్ ఆడతాడు అనుకోలే. నేను అనుకున్నాను దుఃఖ సమాచారం బంధువులకు మిత్రులకు చేరవేస్తున్నాడు కావచ్చు అనుకున్నా. అక్కడ వాళ్ళు 5 కూర్చొని మొబైల్ గేమ్ ఆడుతున్నారు మిత్రులతోటి. సరే చూశాను, ఏం చేయలేం, వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయినా మన ధర్మం మనకు తప్పదు కాబట్టి, పెద్దవాళ్ళ చాదస్తం తప్పదు కాబట్టి అది వాడి చాదస్తం అనుకొని దగ్గర తీసుకొని నేను చెప్పదలుచుకున్న మాట చెప్దామని ఇట్లా హత్తుకుంటున్నా. వాడి ఫ్రెండ్ వచ్చి వీడి షర్టు పట్టి లాగుతున్నాడు. ఏందట అంటే
ఎవరిని షూట్ చేయాలి, ఎవరిని ఫైర్ చేయాలి చెప్పాలి. తల్లిదండ్రుల శవాలు ఇంకా దహనం కాలేదు, మార్చిలో ఉన్నాయి, సోదరి పోయి హాస్పిటల్ ఉంది, వీడి మానసిక స్థితి ఇది. ఆలోచించండి, మనందరం ఆలోచించాలి. తాగుబోతు, ఊర్లలో తాగుబోతులు ఉంటారు, ఎవరైనా చనిపోతే మనకంటే ఎక్కువ ఏడుస్తుంటారు. తాగుబోతు వాడన్నా స్పందించి వాడి హృదయ స్పందన చాలా ఎక్కువ ఉంటుంది, ఏడుస్తుంటాడు. తాగుబోతుల కంటే చాలా డేంజర్ మొబైల్ అడిక్షన్. మనం అందరం ఆపుదామా, అరికడదామా, మన పిల్లలకు నేర్పిద్దామా, ఇది ఆలోచించాలి. రెండో విషయం, పాశ్చాత్య సంస్కృతి. ఇక్కడ మాతృమూర్తులు ఉన్నారు, అందరూ కూడా చాలా చక్కగా చీరలో వచ్చారు. నాతో సహా అందరము పురుషులందరూ ప్యాంట్లో వచ్చాం. మా తాతయ్యని అడిగాను ఒకసారి, ఈ ధోతి కట్టుకుంటావు కదా, నీకు ఎన్ని రకాలుగా ధోతి కట్టవచ్చు అని, పుట్టిగానే టైంపాస్. మా తాతయ్య అన్నాడు, నాకు 16 రకాలుగా ధోతి కట్టవచ్చురా అన్నాడు. మళ్ళీ ఆయన వెంటనే ప్రశ్న, అరే నువ్వు వేసుకుంటున్న ప్యాంటు నువ్వు రెండో రకంగా వేసుకొని చూపిరా అన్నాడు. రెండో రకంగా వేసుకోగలుగుతామా? ఇట్లనే వేసుకోగలుగుతాం. కాబట్టి అంటే సార్ మరి ఆర్ఎస్ఎస్ రోజు ధోతి కట్టుకొని తిరగమని చెప్తుందా సార్? రోజు ధోతి కట్టుకోమని చెప్తలేదు. కనీసం పండుగకో, పబ్బాలకో, గుడికి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు, యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు, మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు సాంప్రదాయంలో వస్త్రంగా ఉండాలి. కాబట్టి విదేశీ సంస్కృతిని, ఇందాక మాతృమూర్తి చెప్పారు, విదేశీ సంస్కృతిని, పాశ్చాత్య సంస్కృతిని ఎంత ఘోరంగా మనం అమలు చేస్తున్నామంటే, ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. పాశ్చాత్య సంస్కృతిని మనం ఎంత ఘోరంగా ఫాలో అవుతున్నామంటే, ఒక స్వామీజీ కాశీకి వెళ్ళారట. కాశీకి వెళ్ళిన తర్వాత కాశీలో ఏం చేస్తాము, గంగలో స్నానం చేస్తారు. ఆయన గంగా స్నానం చేద్దామని గంగ ఒడ్డుకు వెళ్ళాడు. గంగ ఒడ్డుకు వెళ్ళాక స్వామీజీ చేతిలో ఏముంటుంది, కమండలం ఉంటుంది. కమండలం ఉంది కదా, ఈ కమండలం ఎక్కడ పెట్టిపోవాలి? మీరు మనం కుటుంబంతో పోతే మీరు స్నానం చేసినప్పుడు నేను ఉంటాను, నేను స్నానం చేసినప్పుడు మీరు ఉంటారు. స్వామీజీ ఏక నిరంజన్ కదా, ఎవరు లేరు, ఏం చేయాలి? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ ఇసుకను దవ్వి ఇసుకలో పెట్టినట్లయితే కనుక నేను వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. ఇసుకను దవ్వాడు, అందులో పెట్టాడు, వెళ్తున్నాడు. మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ రేవు నుండి ఇంతమంది మనుషులు ఉన్నారు, అటు ఇటు దొక్కితే నేను నా కమండలాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మళ్ళీ ఆలోచన వచ్చి ఇంకొక చిన్న ఆలోచన చేశాడు, అరే నేను కమండలం పెట్టిన దగ్గర చిన్న ఇసుకతోటి లింగం చేసి ఆ కమండలం మీద పెడితే రాగానే ఆ లింగం చూసి గుర్తుపట్టుకోవచ్చు. స్వామీజీ చేశాడు. ఆ స్వామీజీ అది చేస్తున్నప్పుడు ఇటువంటి అక్కలు తల్లులు చూశారు. మన హిందూ సంప్రదాయంలో ఎంత చక్కగా వాళ్ళు, అరే స్వామీజీ గంగలో స్నానం చేసి ఉందంటే ఇసుకతో లింగం చేస్తున్నాడంటే మనందరం కూడా లింగం చేయాలి. అందరు దబా 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 గబా 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 లింగాలు చేశారు. స్వామీజీ తిరిగి వచ్చేసరికి లింగం గోవిందా, స్వామీజీ లింగం గోవిందా. కాబట్టి మనం ఇంత అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పాశ్చాత్య సంస్కృతిని ఎంత చక్కగా, అక్కడ పోయిన లింగం మన భారతీయ సంస్కృతి. వారు పెట్టిన కమండలం, స్వామీజీ కమండలం ఏదైతే పోకున్నారో అది భారతీయ సంస్కృతి. మనం పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా వ్యతిరేకించొద్దని చెప్తూ ఈ చిన్న చెప్తూ చివరిలో ఒక అప్పీల్, ఇది సంఘం యొక్క అప్పీల్ కాదు, కానీ ఒక వక్తగా నాకు ఇచ్చిన అవకాశాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏం చెప్పొచ్చు హిందూ సమ్మేళనానికి, ఇంత పెద్దవాళ్ళు ఇన్ని గంటల సమయం వచ్చి ఉంచారు, ఒక చిన్న అప్పీల్ చేద్దాం అనిపించి మీ అందరితోటి ఒక అప్పీల్ చేస్తున్నాను. భారతదేశంలో ఒకప్పుడు 1960-70 దశకాలలో హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం అంటే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గోధుమలు, బియ్యం ఎక్కువ పండించడానికి, వడ్లు ఎక్కువ పండించాలని ఎంఎస్ స్వామినాథన్, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఆహార సమృద్ధి జరిగింది. తర్వాత కాలంలో 90వ దశకంలో పాల సమృద్ధి కోసం డాక్టర్ వర్గీస్ కురియన్ గారి ఆధ్వర్యంలో శ్వేత విప్లవం వచ్చింది. ఈ దేశంలో పాల సమృద్ధి జరిగింది. వైట్ రెవల్యూషన్ వచ్చేసి భారతదేశ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయండి? 3. ఎన్ని రంగులు ఉంటాయండి? మీ జనరల్ నాలెడ్జ్ ఏమి అడుగుతలేను. గ్రీన్ రెవల్యూషన్ జరిగింది భారతదేశంలో, 3 రంగుల త్రివర్ణ పతాకంలో గ్రీన్ రెవల్యూషన్ జరిగింది, వైట్ రెవల్యూషన్ జరిగింది. ఇంకేం పెండింగ్ ఉంది? ఏముందండి? ఏముంది? కాషాయం మిగిలి ఉంది. కాషాయ విప్లవం రావాలి ఈ దేశంలో. ఈ దేశంలో కాషాయ విప్లవం రావాలని మీ అందరికి అప్పీల్ చేస్తున్నా. కానీ ఒక చిన్న అండర్లైన్ చేసుకోండి అందరూ, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాషాయ విప్లవం రావడం అంటే ఒక పార్టీకి ఓటేయమని కాదు, ఒక పార్టీని గెలిపించమని కాదు, ఒక పార్టీని గద్దెదించమని కాదు. కాషాయం అంటే త్యాగానికి చిహ్నం. కాషాయం అంటే స్వామీజీ వస్త్రం. కాషాయం అంటే మనందరికీ గౌరవం. కాబట్టి కాషాయం అంటే ఎనర్జీకి ప్రతీక. ఎనర్జీ సంక్షోభం ఎదుర్కొంటుంది ప్రపంచం ఈ రోజులలో. మొన్న ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్కు వచ్చి వనరులు ఎట్లా ఉపయోగించాలి, ఎనర్జీ ఎట్లా ఉపయోగించాలి చెప్పారు. వనరుల సంక్షోభం ఎదుర్కొంటుంది ప్రపంచం. కాబట్టి కాషాయ విప్లవం రావడం అంటే మనం స్వయం సమృద్ధంగా మారాలి. చివరిగా ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటున్నది? ఆర్ఎస్ఎస్ ఎందుకు స్థాపించబడింది?
భారత మాతను విశ్వగురువుగా స్థాపించడం కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా భారతమాతను విశ్వగురువుగా స్థాపించడమే కాషాయ విప్లవం. కాబట్టి ఆర్ఎస్ఎస్ స్థాపకులు కానీ ఆర్ఎస్ఎస్ పరమ పూజనీయ సత్సంగ చాలకులు కానీ ఎక్కడ ఆర్ఎస్ఎస్ హమేషా కాలియే, ఆర్ఎస్ఎస్ ఇట్లాగే వందలాది సంవత్సరాలు ఉండాలని కోరుకోలేదు. ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏమని చెప్పారు? సంఘ సమాజ్ బనేగా, సంఘము సమాజము అంటూ విడివిడిగా ఉండవు. ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆలోచిస్తుందో సమాజం అంతా కూడా, పూర్తి హిందూ సమాజం అంతా కూడా అదే ఆలోచించే రోజు రావాలని, ఆ రోజు వచ్చిన రోజు భారతమాత విశ్వగురువుగా మారుతుందని ఆర్ఎస్ఎస్ పిలుపునిస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ పిలుపుని మీ అందరికీ కూడా చేరవేసే ప్రయత్నంలో భాగంగా నా ప్రసన్నాన్ని చర్చను ముగించుకుంటూ మీ అందరికీ శతకోటి వందనాలు. హిందూ జగో హిందూ, జై శ్రీరామ్. సూచనలు జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, పాడాల్సిందే, పాడాల్సిందే. వందే మాతరం పాడాల్సిందే.